హాయ్ అండి, అందరికీ నమస్కారం. రైతు బంధు అమలులో కీలక మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజా పరిమితులేంటి, ఎవరెవరు అర్హులో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకంలో మార్పులకు నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రైతు బంధు సాయానికి పరిమితులు విధించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎవరికి పథకం వర్తింప చేయాలనే దానిపైన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. 5 ఎకరాల్లోపు ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా 90% మంది రైతులు ఉన్నారు. ఎకరాలోపు రైతులు 22.55 లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. దీంతో ప్రభుత్వ సంచలన నిర్ణయంగా మారుతోంది. త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. రైతు బంధుకు 5 లేదా 10 ఎకరాల పరిమితి విధిస్తారని తెలుస్తోంది. సన్న, చిన్నకారు రైతులకు మాత్రమే రైతు బంధు వర్తించేలా మార్గదర్శకాలను ఇప్పటికే రూపొందించినట్లు సమాచారం. పథకంపై పునఃసమీక్ష. ప్రభుత్వం రైతు బంధు పథకం పునఃసమీక్షిస్తుంది. ఈ యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసి వచ్చే వానాకాలం అంటే ఖరీఫ్ సీజన్ నుంచి 10 ఎకరాల పరిమితి కటాఫ్తో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. 10కి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. అంటే ఒక రైతుకు 15 ఎకరాలుంటే 10 ఎకరాలకే రైతు భరోసా వస్తుంది, మిగతా 5 ఎకరాలకు రాదు. అలాగే ఇప్పటిదాకా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఏడాదికి 10,000 పంపిణీ చేస్తుండగా వచ్చే సీజన్ నుంచి ఒక పంటకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 15,000 రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.